అన్నా ఎక్కడన్నా ఈ బండి ఎక్కడికి నువ్వు మట్టి ఎక్కడ దొరకలే నీ తెలియదు. ఎక్కడది చెక్ పోస్ట్ నువ్వు మట్టి అక్కడ ఎచ్చుకున్నావు కానీ ఎక్కడికి వెళ్ళేది నీకు తెలియదు. వాడు ఎక్కడ చేస్తే అక్కడ పోతావు. ఎక్కడ పోస్తాడు మామూలుగా గుంటూరు పంపిస్తా. వీళ్ళు బిల్లు చెక్ పోస్ట్ లో బిల్లు ఇస్తారా? బిల్లు ఉన్నారా లేదా ఉండాలా లేదా వస్తున్నారా? బిల్లులు యాక్చువల్ గా మనకి బిల్లులు ఇస్తేనే ఆ బిల్లులు తీసుకొని ఇల్లు మైనింగ్ వచ్చుకోవాలి. స్లిప్పులు లేవు మైనింగ్ బిల్లు అది బిల్లు తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు అక్కడ ఎక్కిస్తారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు బిల్లు స్కాన్ చేసుకుని బయటకు పంపిస్తారు. నీకు బిల్లు లేదుగా పాయింట్లో చూస్తాము, ఓన్లీ మట్టి ఎత్తుకుంటారు. పాయింట్ ఈ రోజు చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం సింగిస్ఖాన్పేట దగ్గరలో గురుకుల పాఠశాల సమీపంలోని అటవీ భూముల్లో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుపుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, జన సైనికులు, వీర మహిళలు ఆ తవ్వకాలని చూసి ఆ గుంటలు లోయలు తలపిస్తున్నట్టు ఉన్నాయని చెప్పి అక్కడి నుంచే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి వారిని కూడా వచ్చి ఈ తవ్వకాలు పర్మిషన్ తో జరుగుతున్నాయా లేదా అని చెప్పి తెలపాలని చెప్పి వారిని కోరటమైంది. అక్కడ మైనింగ్ తో ఉన్న లారీలని చూసి గాదే వెంకటేశ్వరరావు స్థానిక అధికారుల పనితీరు పైన అసహనం, అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. మీడియా సోదరులందరూ నమస్కారం. ప్రస్తుతం మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం, ఇటు సింగిస్ఖాన్పేట పంచాయతీ, ఇటువైపు వంకాలపాయుడు పంచాయతీలకి ఏరియాలోని అటవీ భూముల దగ్గర ఉండి మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతం అంతా కూడా మనకు బైఫర్కేషన్ తర్వాత పల్నాడు జిల్లా కిందకు వచ్చింది. గత కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ మా పార్టీ శ్రేణులు కానీ పార్టీ ఆఫీస్కి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్ద ఎత్తున అటవీ భూములు, అసైన్డ్ భూములు తవ్వుతున్నారు. ఊర్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పిన దాని మీద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వచ్చి చూస్తే లోపల ఇందాక మా జిల్లా కమిటీ మెంబర్ అన్నట్టుగా కేజీఎఫ్ సినిమా లాగా ఉంది లోపలంతా కూడా. దాదాపు అవన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్ ప్లస్ అటవీ భూములు. మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చామంటే మా జనసేన పార్టీ సిద్ధాంతం ఉంది. మాకు పర్యావరణాన్ని పరిరక్షించే విధానం అనేది మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతంగా పెట్టి మేము ఆ రకంగానే ముందుకెళ్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపుగా 5 240 అంటారంట వాటిని, ఆ తోవే మట్టి తోవే ప్రొక్లైన్స్. ఇక్కడ ఇప్పుడు మన వెనక్కి కనిపిస్తుంది ఒక లారీ. మేము ఇక్కడ రాగానే మట్టి వేసుకొస్తున్నటువంటి లారీని ఆపి ఎమ్మ గారికి ఫోన్ చేసి, అమ్మ నేను సో ఈ రకంగా వచ్చాము, ఇట్లా మట్టి వేసుకుని వెళ్తున్నాయంటే ఆమె అన్నది ఏంటంటే మీరు ఆ లారీ ఆపండి సార్, తాళాలు కూడా తీసుకోండి, నేను 10 మినిట్స్లో ఇక్కడ ఉంటాను వచ్చి అని చెప్పింది. కానీ ఇప్పుడు మేము వచ్చి దాదాపు 3 గంటల పైన అయింది. ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి చూసాం. వెనక ఇంకో 2 లారీలు ఆపాం. ఖాళీ లారీలు అక్కడ ఉన్నాయి. ఆ యంత్రాలన్నీ కూడా లోపల ఉన్నాయి. అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో? మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో ఈ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే వీళ్ళకి కనిపించకుండా లారీలు ఏమైనా వెళ్తున్నాయా? వీళ్ళకి తెలియకుండా ఇక్కడ జరుగుతుందా? ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి చేయాలని ఒక ఆలోచనతో, ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మరి ఈ అధికారులు వీళ్లతో ఎందుకు కుమ్మక్కవుతున్నారు? పక్కన చూస్తే కొండవీటి కొట్టన అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇటు చూస్తే మనకి ఈ సింగిస్ఖాన్పేటలో వెన్నముద్ద కృష్ణుడిది ఇస్కాన్ టెంపుల్ ఒకటి కడుతూ అక్కడ అభివృద్ధి చేయాలి, ఇదంతా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు మరి ఈ రకంగా తయారయ్యారు? కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఎంత పెద్ద ఎత్తున ఉంది లోపలంతా కూడా చూస్తే కొన్ని వందల ఎకరాల్లో ఫారెస్ట్ భూములు కానీ అసైన్డ్ భూములు కానీ తవ్వేసి ఉన్నాయి.
దాదాపు కొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 అడుగుల వరకు తవ్వి ఉన్నాయి కొన్ని. అంటే ఈ ప్రాంతాన్నంతా కూడా ఇంత నాశనం చేసి, అంటే వీళ్ళ స్వార్థం కోసం, అధికారుల స్వార్థం కోసం కేవలం ఇక్కడ. ఎందుకంటే నేను వచ్చి 3 గంటల ఇప్పటికి కలెక్టర్తో మాట్లాడాను, ఎంఆర్ఓతో మాట్లాడాను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను, మైనింగ్ వాళ్ళతో కూడా మాట్లాడితే ఇంతవరకు ఒక అధికారి కూడా ఇక్కడ రాకుండా తూతు మంత్రంగా ఒక విఆర్ఓని పంపించారు. ఆ విఆర్ఓ గారు ఏం చేద్దాం సార్, మరి మా దగ్గర మీ ఎంఆర్ఓ గారు చెప్పిన ప్రకారం కీస్ ఉన్నాయంటే నేనేం చేస్తాను సార్, నేను తీసుకోకూడదు సార్ అంటాడు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకంగా దేనికోసం భయపడుతున్నారు? అంటే మీరు ఎవరికి జవాబుదారుతనం? మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఇక్కడున్నటువంటి సోకాళ్ళు ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా నెలవారీ ఇచ్చే ఆ మామూలు కోసం మీరు పనిచేస్తున్నారా? స్పష్టంగా అర్థమవుతుంది నాకైతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ అధికారులు కేవలం ఈ మాఫియాతో కుమ్మక్కై నెలవారీ మామూలు తీసుకుంటూ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఇక్కడ ఇది నేను పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తెలిసిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయాలని కాంక్షతో తిరుగుతుంటే చెప్తే దీంట్లో మరి ఆయనకి ఎంతవరకు తెలుసు అనేది కూడా మాట్లాడతాను, ఆయనతో కూడా మాట్లాడతాను. కానీ ఇక్కడ నేను ప్రశ్నిస్తున్న అధికారుల్ని, మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజల కోసమా, లేకపోతే మీరు మీ ఇష్టానుసారంగా అవినీతి చేసి అవినీతి సొమ్ముతో మీరు కురుకుదామనా? గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీరు గత పాలన తాలూకు వాసనను వదిలిపెట్టండి, మీరు ప్రజల కోసం పనిచేయండి, మీకు వెనక మేమున్నాం, మీకు ఇబ్బందులు అయితే మేము చూసుకుంటామని పదే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి చెప్తున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఇంకా కూడా గత పాలకుల వాసన పోకుండా ఎక్కడ ఏ రకంగా మనం అవినీతి చేయొచ్చు, ఆ అవినీతితో ఏ రకంగా మనం డబ్బు సంపాదించుకుందాం ఒక ఆశతో చేస్తున్న పనే అని మీ వాళ్ళైతే నాకైతే అర్థమైంది. అందుకని మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరైతే అధికారులు మీరు ప్రభుత్వం కోసం కాకుండా ప్రజల కోసం కాకుండా మీ స్వార్థం కోసం లంచాలు తీసుకుంటూ వెళ్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి నిలబెట్టే ప్రక్రియ జరగబోతుంది. ఇవాళ ఇక్కడి నుంచే మొదలుపెట్టాం. ఇదే ఉదాహరణ. ఇక్కడ మేము ప్రజల కోసము ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమని మేము వచ్చి 3 గంటల నుంచి ఇక్కడ కూర్చుని అన్ని ఆపి మీరు చెప్పిన దాని మీద ఆపాను. నేను ఎంఆర్ఓ వారికి చెప్పిన తర్వాతే మీరు బండి ఆపండి సార్, తాళాలు తీసుకోండి అంటే నేను ఆపాను. కానీ 3 గంటల నుంచి కూడా రాకుండా అదేమంటే నేను ఏదో మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను, మైనింగ్ వాళ్ళు మేము కలిసి వస్తాము అంటే మేమన్నా పిచ్చాడమా? మేమన్నా మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చింది దీనికోసమని మీకు మీరంటే కూడా బలుక్కొని వద్దామని ఆలోచనతో మీరు ఆగారా? 10 నిమిషాల్లో వస్తానటువంటి ఎంఆర్ఓ గారు ఇప్పుడు 3:30 గంటలైంది ఇక్కడికి వచ్చి. 3:30 గంటలు నేను మొత్తం తిరిగి వచ్చాను, కానీ ఇంతవరకు రాలేదు. కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను, నేను ఎంఆర్ఓ గారు పంపిస్తా అన్నాడు. నాకు ఆ ఫోటోలు మొత్తం పెట్టండి అన్నాడు. ఆ ఫోటోలు మొత్తం ఆయన పెట్టాను. ఉన్నటువంటి పరిస్థితి, ఆ లోకల్లో ఉన్న పరిస్థితి మొత్తం కూడా అవన్నీ కూడా చూపిస్తే ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా రెస్పాండ్ లేదు. మేము కూటమి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం తప్పితే గతంలో వాళ్ళు దవ్వుకున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు తోసుకోవచ్చు అంటానికి మాత్రం కాదు. అధికారులందరూ చెప్తాను, ఐఏఎస్ స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వీఆర్ వరకు చెప్తున్నాం, ఈ కూటమి కట్టింది పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కట్టాం. అంతేగాని గతంలో వాడు తోకుపోయాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము తోకుపోతాం చూస్తూ ఉంటాం మాకు నెలవారీ మామూలు ఇస్తారంటే కుదరదు. అధికారులందరూ చెప్తున్నాను, బాధ్యత అధికారులు ఎక్కడ. రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ మీరు 62 సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని. మీకు తెలుసు ఇక్కడ ఎంత ఉందో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో తెలిసేది మీకు. అలాంటి మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారా? ఏ లారీ కనిపించట్లేదా? ఏమన్నా అల్లా దీపమా మాయమాయి పల్లిపోయి అక్కడ వస్తున్నా? ఆ లారీ డ్రైవర్ని ఆపి అడిగాను, ఎక్కడికి వెళ్తున్నారా బాబు ఈ మట్టి అంటే, నాకేం తెలుసు సార్, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ ఎంఆర్ సమస్య అనేది ఒకటి ఉంది, వాళ్ళు చెప్తారు ఎక్కడ పోవాలని. ఏంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఏఎంఆర్ అనేది లీజు తీసుకున్నది కారణం ఏంటి? రాయితీతో వాళ్ళు కొంత వసూలు చేసి ఆ వసూలు చేసిన నుంచి గవర్నమెంట్ కట్టడం కోసం. అంటే ఏఎంఆర్ సంస్థ అనేది ఎంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దోపిడీ చేస్తుందో ఇవాళ ఒక ఉదాహరణ. ఆ డ్రైవర్కి తెలియదంట, మట్టి వేసుకుని వచ్చే అతనికి ఎక్కడికి వెళ్తే తెలియదంట, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎవరో చెప్తారంట అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలనేది. అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఏం చేస్తారు అధికారులందరూ కూడా? మీకు ఏం చేస్తారు అధికారులందరూ కూడా? మీరు పోనీ మీకు తెలియదు, మేము వచ్చి తెలియపరిచాం, వచ్చి 3 గంటల నుంచి కూర్చుంటే ఇంతవరకు ఒక్కళ్ళు రాకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి గారు వారి స్థాయికి వరకు కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే అటవీ శాఖ అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారి కింద ఉంది. అసైన్ ల్యాండ్లంతా కూడా ఇష్టానుసారంగా తవ్వేస్తారు. అసైన్ ల్యాండ్ తవ్వటానికి కాదు, ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చే అసైన్ ల్యాండ్ ఎందుకంటే మనిషి బతకడానికే, కానీ అతను ఇష్టానుసారంగా తవ్వుకోవడానికి ఎక్కడా కూడా కాదు. కానీ అసైన్ ల్యాండ్ అంతా తవ్వేస్తున్నారు. ఆ పక్కన ఫారెస్ట్ ల్యాండ్ కూడా తవ్వుతున్నారు. విఆర్ఓ అని అడిగాను, ఉంటుందా దీంట్లో అంటే ఉంటుంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా, ఎంత ఉంటుంది నేను చెప్పలేదు కానీ ఉందని చెప్పాడు. ఆయన భయపడుతుంది. అంటే ఒక ప్రభుత్వ అధికారి అసలు భయపడుతున్నాడు, నాకు అర్థం కాదు.
పోనీ ఇక్కడ ఉన్నారా బాబు, మేము 3 బళ్ళు మీ ఎంఆర్ఓ గారు ఆపమన్నారు, ఆ తాళాలు మా దగ్గర ఉన్నాయి, మరి తీసుకోంటే అతను నేను తీసుకోలేనండి, నాకు కాదు, మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి అంటున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి భయపడాలి? మీరు ప్రజల కోసం పనిచేస్తారా? ప్రజలకు జవాబుదారు అనుకుంటారా? లేకపోతే మీకు డబ్బులు ఇచ్చేవాళ్ళకి జవాబుదారు అనుకుంటారు మీరు? ఇప్పుడు మా దగ్గర 3 బళ్ళకు సంబంధించిన తాళాలు ఉన్నాయి, మీడియా ముఖంగా చెప్తున్నాను. ఎవరికి కావాలి ఇప్పుడు? నేను ఎంఆర్ఓ దగ్గర పోవాలా? నేను లేదా పోలీస్ స్టేషన్ పోవాలా? అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళ బాధ్యత రాహిత్యం ఎంత కనిపిస్తుంది ఇక్కడ. సో ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మేము ఈ ఎడ్లపాడు మండలంలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దీన్ని అటు మా పార్టీ అధ్యక్షుడు ప్లస్ డిప్యూటీ మంత్రి గారు అయినటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం, ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గానీ దీనికి సంబంధించినటువంటి మైనింగ్ గార్డు కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయమని చెప్పేసి నేను ప్రభుత్వానికి రేపు పొద్దున్న కూడా నివేదిక కూడా పంపిస్తాను. పక్కనే గురుకుల పాఠశాల కూడా ఉంది. ఇక్కడ చూసాం గురుకుల పాఠశాల ఒకటి ఉంది, దానికి దారి లేదు. ఈ వెహికల్స్ అన్ని వెళ్తుంటే పెద్ద ఎత్తున దాదాపు 3 అడుగుల గోతులు పడిపోయి అక్కడ పిల్లలు ఏ రకంగా పోతారు, పిల్లల తల్లిదండ్రులు ఏ రకంగా పోతారు. అంటే అంత బాధ్యతారాహిత్యంగా ఈ అధికారులు ఉంటున్నారంటే మేము చెప్తాం, మళ్ళీ చెప్తున్నాం, అధికారులారా మీరు ప్రజల కోసం పనిచేయండి, రాజకీయ నాయకుల కోసం కాదని. కానీ వీళ్ళ మార్పు రాలా. ఖచ్చితంగా వాళ్ళ మార్పు రావాలి. జనసేన పార్టీ సిద్ధాంతం అదే. ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక మార్పు తీసుకొద్దామని ఒక స్లోగన్తో వచ్చాం. మీరు మరీ ముఖ్యంగా మొదలవ్వాల్సింది ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వాలి. ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా ఇప్పుడు మీడియా ముఖంగా మేము వీఆర్ ఉన్నారా, వీఆర్ గారు ఒకసారి రండి. ఆ 3 వెహికల్స్ తాళాలు కూడా ఆ వీఆర్ గారికి ఇస్తానా, లారీల తాళాలు వాళ్ళకి ఇచ్చి పంపించేసి యథేచ్ఛగా రాజమార్గంలో పంపిస్తారా వాళ్ళు, లేకపోతే దాన్ని ఇక్కడే పెట్టి వాళ్ళు వచ్చి మన బళ్ళు సీజ్ చేస్తారో ఇప్పుడు వాళ్ళ చెప్తున్నాను. వీఆర్ గారు రండి. 3 లారీలు సంబంధించినటువంటి తాళాలు ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారమే తీసుకున్నాను నేను, కానీ ఇంతవరకు రాలేదమ్మా. వాళ్ళ వీఆర్ఓ గారిని ఒక ఆయన పంపించింది, ఆ వీఆర్ఓ గారికి 3 బళ్ళ తాళాలు ఇప్పుడు ఇస్తాను నేను. మరి వాళ్ళు దాన్ని రాజమార్గంలో పంపిస్తారో వాటిని సీజ్ చేస్తారో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. వీటి మీద ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాము రేపు పొద్దున్నే మేము. ఇక సార్ 3 బళ్ళు మీ ఎంఆర్ఓ గారు ఆపమన్న దాని మీద ఆపాను, అది రూరల్ సీఐ గారికి కూడా చెప్పాను, మీకు ఇస్తున్నాము, మీరు తీసుకెళ్లి ఎంఆర్ఓ గారికి చెప్పండి ఏం చేస్తారో ఒకసారి. తర్వాత మేము రేపు పొద్దున్నే ఖచ్చితంగా పై అధికారుల దగ్గర కూడా వెళ్తాము. మరి ముఖ్యంగా చెప్తున్న ప్రజలు కూడా మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గాలను నిలువరించండి. మీరు భయపడాల్సిన అవసరం లే. మన ఊరిని మన ప్రాంతాన్ని మనమే రక్షించుకోవాలి. మన ఊర్లో ఎవడో వచ్చి దుర్మార్గాలు చేస్తుంటే మనం ఎవరో వస్తారు కాపాడతారు అనుకోండి, అది మిథ్య. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఆపండి ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ ని. తర్వాత జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది, ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ ఒకటి ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం మనం. ఇలాంటివన్నీ కూడా ఆపి మన ప్రాంతాన్ని మనం రక్షించుకుందాం.